హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు. ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా? వినాయకుడు ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు, దీని పరమార్థం వేరే ఉంది. ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట. హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని మింగేశాడట. విష్ణు వైకుంఠానికి వెళ్తూ సుదర్శన చక్రాన్ని వెతకగా గణపతి తాను మింగేశానని చెప్పాడు. నారాయణుడు ఎంత బతిమెలాడినా వినాయకుడు ఇవ్వలేదట. చివరకు మహావిష్ణువు కుడి చేత్తో ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీశాడట. అది చూసి గణపతి పడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది. గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు. నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది. అంతేకాదు, గుంజీలు తీయడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేమంటే, మన చెవులకు చివరగా ఉన్న తమ్మెలు అంటే కమ్మలు ధరించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు చురుగ్గా పనిచేసి తెలివితేటలు పెరుగుతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అందుకే విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే బుద్ధి పెరుగుతుందని అంటారు. అంతేకాదు, మన తప్పుల్ని మన్నించడానికి వినాయకుడు ముందు మనం చెంపదెబ్బలు వేసుకొని మొట్టికాయలు కొట్టుకొని ఆయనను క్షమించయ్యా అని వేడుకుంటే ఆయన వెంటనే కరిగి మనల్ని క్షమిస్తాడు. సో ఇది అండి వినాయకుడి ముందు గుంజీలు తీయడంలో ఉన్న పరమార్థం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.